వాగ్దానం అనంటే చాలామంది సేవకులే విశ్వాసుల్ని భ్రష్టులను చేశారు, విశ్వాసుల్ని తప్పుదో పట్టించారు వాగ్దాన విషయంలో. ఎలాగో ఒక మాట చెబుతాం మీకు నేను. చాలామందికి మిగతా సంఘాలకు వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఒకవేళ మీరు ఇక్కడికి రాకముందు వేరే సంఘాలకు వెళ్ళినప్పుడు కూడా చూసుంటారు ఆ అనుభవాలను. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి అయ్యగారు కొన్ని వాక్యాలు కొనుక్కొచ్చి ప్రార్థన చేసి టేబుల్ పైన పెట్టి విశ్వాసుల్ని లైన్గా వచ్చి ఒక్కొక్కటి తీసుకుపోండి అంటాడు. వాళ్ళు వచ్చి ఒక్కొక్కటి తీసుకుని పోతారు. ఇక ఆ మనిషి ఆ యొక్క వాగ్దానాన్ని చూసుకుని చదువుకుని బైబిల్ పెట్టుకుని సంవత్సరం అంతా దాన్ని పెట్టుకుని కూర్చుంటుంది. ఏమేమనుకుంటుందంటే నాకు దేవుడిచ్చాడు, నాకు దేవుడిచ్చాడు అనుకుంటుంది. దేవుడు ఇవ్వడం అంటే పాస్టర్ గారు కొనుక్కొచ్చి టేబుల్ పైన పెడితే నువ్వు తీసుకోవడం కాదు. నువ్వు తీసుకుంటే వాగ్దానం ఎందుకు అవుద్ది? వాగ్దానం అంటే మాట ఇవ్వడం, వాగ్దానం అంటే మాట ఇవ్వడం. నీకు దేవుడు మాట ఇవ్వడం. మరి దేవుడు మాట ఇవ్వకుండా నువ్వే తీసుకుంటే అది వాగ్దానం ఎందుకు అవుద్ది? వాగ్దానం అంటే మన అనుభవం చెబుతాను నేను రక్షించబడిన సంఘము నుండి ఈ అనుభవం నాకు తెలుసు. సంవత్సరం గడిచిపోతూ నూతన సంవత్సరం వస్తూ ఉన్నప్పుడు సంఘము కొరకై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. ప్రభువా, ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడావు, అయితే నూతన సంవత్సరం రాబోతుంది, ఆ సంవత్సరమందు సంఘం ఏ రీతిగా ఉండబోతుంది, సంఘానికి ఏ కార్యాన్ని చేస్తున్నావు, సంఘ విషయంలో మీ చిత్తం ఏంటి, సంఘానికి మాట ఇవ్వండి అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కనికరపడి సంఘానికి, అంటే మొత్తం ఫెలోషిప్కి, ఎందుకంటే సంఘాలు ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా ఒకటే ఫెలోషిప్. సంఘములో 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా ఒకే యొక్క ఏమండి ఫెలోషిప్. కనుక సంఘాలు అన్నిటి కలిపి మొత్తం లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీ ఇంటర్నేషనల్ పరిచర్య మొత్తం కలిపి దేవుడు ఒక మాట ఇస్తాడు. ఈ మాట చేత నేను ఈ సంవత్సరం అంతా నీకు తోడై ఉంటాను. ఆ మాటను ఒక కాగితం మీద చక్కగా ముద్రించి దానిని వాగ్దానముగా ప్రార్థన చేసి నేను మీకు ఇస్తా. అప్పుడు మీరు వాటి ఇంట్లో పెట్టుకుని, అయ్యా మా ఆత్మీయ తండ్రి మా కొరకు ప్రార్థన చేస్తే ఆయనకు మాట ఇచ్చావంట కదా, ఇదిగో ఈ మాట సదాకాలం సంవత్సరం అంతా మాకు తోడై ఉండాలి అని చెప్పి మీకు కలిగిన శోధనలో కానీ ఇబ్బందుల్లో కానీ శ్రమల్లో కానీ మీరు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని దేవుడు మీ ఎడల కార్యము చేస్తాడు. అది వాగ్దానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప మనిషి, ఇప్పుడు సంఘమంతా ఏకశరీరం కదా, మరి ఏకశరీరమైనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఏంటి? అందరు కలిపి ఒకటే కదా, ఏమంటే అందరు కలిపి ఒకటే కదా. మరి మనిషికి ఒక వాగ్దానం తీసుకుని వాగ్దానం పట్టుకుని నీకు మంచిది రాలా, నాకు మంచిది వస్తే మళ్ళీ దెబ్బలాడుకోవడమేగా. వాగ్దానాల్లో కూడా దెబ్బలాటే, అవునా కదా? కనుక జాగ్రత్త. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితముగా ఆయన మాట తప్పడు, ఆయన మాట తప్పడు.